హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. ఈరోజు అయితే డైలీ విలేజ్ హౌస్ వైఫ్ రొటీన్ అయితే చేసేస్తున్నాను. నేనైతే ఉదయాన్నే లేచి చేసే పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం క్యామ్ అటు ఇటు అయినా వీడియో కొంచెం క్లారిటీ లేకపోయినా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కదా, ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఉదయాన్నే లేచిన వెంటనే ఫస్ట్ వాకలు తుడిచేసి తర్వాత కల్లాపి వేసేస్తాను. విలేజ్లో లేచిన వెంటనే ప్రతి ఒక్కరు ఫస్ట్ తీసుకునేది చీపురు ఫ్రెండ్స్. చీపురు తీసుకుని ఫస్ట్ వాకిలంతా తుడిసేసి తర్వాత కల్లాపులు వేసుకుంటారు. మట్టి రోడ్లు ఉంటే ఇది వరకు పేడతో వేసేవారు కల్లాపు. ఇప్పుడైతే మట్టి రోడ్లు ఏం లేవు, అన్నీ సీసీ రోడ్స్ అయిపోయిన వల్ల వాటర్ చిమ్ముకుంటే సరిపోద్ది. వాటర్ చల్లుకొని ముగ్గు పెట్టుకుంటారు. మాది విలేజ్ అయినప్పటికీ మట్టి రోడ్డు అనేది కనిపించదు, అన్నీ సిమెంట్ రోడ్లే. నేనైతే రోడ్డు పైన అయితే కల్లాపి వేయలేదు ఫ్రెండ్స్, ఇలా మా వాకిల్లోనే వేసేసాను. బయట పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి సామాన్లన్నీ కడిగేసుకుంటున్నాను. సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత కిచెన్ కారిడార్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఆ బల్లంతా శుభ్రంగా తడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను. డైలీ ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ నేను. సామాన్లు కడగడం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్స్ ఇవన్నీ క్లీన్గా తుడిచేసుకుంటున్నాను. నీట్గా ఇవన్నీ తుడిచేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని ఇంకా తినడమే. డే మార్నింగ్ రొటీన్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్.
అయితే బ్రేక్ఫాస్ట్ సేమియా పాయసం అయితే చేసేస్తున్నాను, సన్న సేమియాలు. సేమియాలు అయితే మనం ఎప్పుడు చేసుకునేలాంటి లావు సేమియాలు కాదు, సన్న సేమియాలు అయితే పాయసం చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది. మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను లాంగ్ వీడియో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు. నేనైతే ఇప్పుడు సేమియా అయితే చేస్తున్నాను. సేమియా అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్తో మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.